ఎవ్రీడే 20 రూపీస్, ఎవ్రీడే 50 రూపీస్ అని బాగా డిస్టర్బ్ చేస్తారు. వాటిలన్నీ నేను డెఫినెట్‌గా ఎంకరేజ్ చేయను. ఎందుకు చేయను అనేది ఫస్ట్ థింగ్ నేను చెప్తాను. వాళ్ళ మెయిన్ సోర్స్, వాళ్ళ రెవెన్యూ, వాళ్ళ యాజ్ ఎ బిజినెస్ మోడల్ వాళ్ళది చూస్తే, వాళ్ళ ఇన్‌కమ్ సోర్స్ వచ్చేది మ్యూచువల్ ఫండ్స్ నుంచి కాదండి. వాళ్ళకొచ్చేసి ట్రేడింగ్ నుంచి. జీరోదా గానీ, అప్‌స్టాక్స్ గానీ, ఇవన్నీ ఏ ప్లాట్‌ఫామ్ తీసుకున్నా సరే వాళ్ళు ట్రేడింగ్ అంటే మీరు ఎంత ట్రేడ్ చేస్తే వాళ్ళకంత రెవెన్యూ అనమాట బ్రోకరేజ్‌లో. మ్యూచువల్ ఫండ్స్‌తోని వాళ్ళకేమి ఇన్‌కమ్ రాదు. వాళ్ళు అందుకే జీరో కమిషన్ అనేసి బాగా హైప్ చేసి బాగా మార్కెటింగ్ చేస్తారు. వాళ్ళకి జీరో కమిషన్ మ్యూచువల్ ఫండ్స్ ఒప్పుకుంటాను. కానీ వాళ్ళకొచ్చే మొత్తం ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్, ఫారెక్స్ ట్రేడింగ్, కమోడిటీస్ ట్రేడింగ్, ఈ ట్రేడింగ్స్‌లలో వాళ్ళకి రెవెన్యూస్ బాగా వస్తాయన్నమాట. అండ్ నేను ఎందుకు పర్టిక్యులర్‌గా వద్దంటున్నాను అనంటే, చాలామంది ఏం చేస్తారు అంటే వాళ్ళు ఎస్ఐపీస్, లంసమ్స్ ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీరు యాప్‌కి ఏం చెప్తున్నారు? మీరు ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీరు డేటా వెళ్తుంది మీ దగ్గరికెళ్ళి.